పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చేవెళ్ల మీర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల కండక్టర్ తోటి అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? నేను ముందే కూర్చున్నా మేడం, కండక్టర్ సీట్లోనే ఉన్నా. చిట్టంపల్లి దగ్గర ఒక ఆమె కింద ఆమె టికెట్ ఇచ్చిన లోపలికి వెళ్ళిండ్రు అందరు. లోపలికే ఇక పోలీస్ వాళ్ళు కూడా ముగ్గురు అక్కడనే ముందరనే ఉన్నారు వాళ్ళు కూడా. ఇక తర్వాత కొంచెం దూరంలో అనుకోకుండా ఆ టిప్పర్ ఆయననే, మా బండి అయితే స్లోనే ఉంది. మా బండి స్లో, మేము ఏ రూట్లో వెళ్ళాలో అదే పోతున్నారు. ఆయనే టిప్పర్ ఆయనని వచ్చి కొట్టిండు మేడం, అదే తీసుకొచ్చిండు. మరి ఆయన ఎట్లున్నాడు ఏందో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే బండి ఆయనదే రాంగు. నేను నా సీట్లోనే కూర్చున్నా మేడం. టికెట్స్ మొత్తం ఇచ్చేసిన. మంది అయితే ఉన్నారు బాగానే. అంటే మీరు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సీట్ లో ఉన్నారా అమ్మా? లెఫ్ట్ కదా మేడం. నా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. డ్రైవర్ సీట్ వెనకాలనే కొంత డ్యామేజ్. రాళ్ళు ఏం పడలేదు కానీ ఆ రాడ్ తాకింది మేడం. రాడ్ తాగి 15 కుట్లు పడ్డాయి. కంకర పడలే మేడం, కంకర పడలే. ఆ బస్ లోపలికి వచ్చేసింది కంకర, గానీ ఆ మెట్ల మీద కూడా వచ్చేసింది. ఇది చెయ్యి ఆ రాడ్లకి ఇరికింది. అయితే ఎవరో సేవ్ చేసిర్రు, మొత్తం ఇట్లా చెయ్యి ఇట్లా లాగి కిందికి దొబ్బేసిర్రు. కిందికి లాగిండ్రు నన్ను. లాగిన తర్వాత ఇక ఇవి వచ్చినాయి కదా అంబులెన్స్లో. అంబులెన్స్లో వచ్చిన తర్వాత వాళ్ళు ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్ళారు. లోపల ఏం లేదు మేడం, ఎంబడే నన్ను బయట తీసుకొచ్చి. నాకంత క్లారిటీగా ఏం తెలియదండి. నేను చెవెల దగ్గర వస్తుంది అన్నట్టు మనగూడ దగ్గర దాటిన తర్వాత లేచి నిలబడ్డాను. సడన్గా లేచి నిలబడ్డ ఒక 2 మినిట్స్కి బ్రేక్ కొట్టేసిండు అని స్పీడ్లో ఉండే. నా ముందులో మొత్తం ముందుకు వెళ్ళిపోయారు. నేను బయట ఫోన్ ఇట్లా పట్టుకున్న పైన, దాన్ని పట్టుకోవడం వల్ల ముందుకంత పోలే. దాని తర్వాత అది లారీ గుద్దేసరికి ఆ గ్లాసులు పగిలి నాకు పైకి వచ్చినాయి. ఇటు తిరిగిన, ఇటు వదిలేసారు. పోల్ వదిలేసేసరికి ముందల పోల్కి గుద్దుకొని ఇటు సైడ్ పడ్డా. లెఫ్ట్ సైడ్లో ఇలా రైట్ సైడ్లో పడి ఉంటే అయిపోతుండే. ఇటు లెఫ్ట్ సైడ్లో పడ్డా. నేను లేచేలోపే కంకర్ పైనకి వచ్చేసింది. మొత్తం మూసుకుపోయినాయి. ఎంత ప్యాక్ అయిపోయినా, మొత్తం ప్యాక్ అయిపోయినా. నా చేతులు గిట్ట కిందికి వెళ్ళిపోయినాయి. ఇంతవరకు ప్యాక్ అయిపోయినా. మీకు తర్వాత జేసీబీ వచ్చిన తర్వాతనే అదంతా ఈ లెఫ్ట్ సైడ్లో విండో పగలగొట్టి బయటికి తీసి లాగేది. రియాక్ట్ అయ్యే టైం గిట్ట ఇవ్వాలి 2 మినిట్స్లో మొత్తం అంతా. ఆ యాక్సిడెంట్ అయిన దానికన్నా కంకర్ పడడం వల్ల ఎఫెక్ట్ ఎక్కువ జరిగింది. ఊపిరాడకుండా చనిపోయింది. మొత్తం ప్యాక్ అయిపోయారు ఆల్మోస్ట్ అందరూ. లారీ వెనక్కి వచ్చేసింది మొత్తం. అది లేచినట్టు మొత్తం కంకర్ లోపలికి వచ్చేసింది. బస్ లోపలికి మొత్తం కంకర్ మొత్తం లోపలికి వచ్చేసింది. విండోస్ నుంచి మొత్తం కంకర్ లోపలికి వచ్చేసింది. పగిలిపోయినాయి లోపలికి వచ్చేసింది మొత్తం. ఆ గ్లాసులో మొత్తం అంత ఎగిరేసరికి నాకు తగిలింది. నేను ఇట్లా చేయబడేసరికి వదిలేసిన పైన ముందర ఉన్న పోల్కి గుద్దుకొని లెఫ్ట్ సైడ్లో పడ్డా. రైట్ సైడ్లో పడింటే నా పనికి టైం. లెఫ్ట్ సైడ్లో పడ్డందుకు కొద్దిగా లెఫ్ట్ సైడ్లో నిలబడి ఉంటే తగిలి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పడ్డా. ఆ చైర్ సైడ్లో పడ్డా. ఫుల్ ఉంది బస్ మొత్తం. బస్ ఫుల్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం తగిలి, ఈ నడుము, లెగ్, ఈ ఇక్కడ, ఈ హెడ్.